అష్టవక్ర మహాగీత 12th టాక్. ఇప్పటి వరకు జనకుడు అష్టవక్రుణ్ణి అడిగిన ప్రశ్న, ముక్తి, మోక్షం, వైరాగ్యం ఎలా వస్తాయి, అంతులేని జిజ్ఞాసతో అడుగుతున్నాను అన్నప్పుడు అష్టావక్రుడు ఒక 19 శ్లోకాలతో, సూత్రాలతో జనకుడికి చెప్పాడు, ముక్తి జ్ఞానం అన్నది ఏమంత పెద్ద విషయం కాదు. ఏవే భ్రాంతులు, ఏ వైఖరులు, ఏ ధారణలతో నువ్వు జీవించావో, ఏవేవి నావి అనుకొని జీవించావో దానివల్లే బాధ కలిగింది. అవన్నీ వదిలేస్తే అదే ముక్తి, అదే మోక్షం, అదే జ్ఞానం అన్నాడు. ఇది విన్న జనకుడు ఒక ఆకస్మిక జ్ఞానోదయపు అనుభవానికి లోనే అక్కడి నుంచి చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడిప్పుడే ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చూసిన ఒక పిల్లవాడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కనిపించింది మన జీవితంలో హఠాత్తుగా వస్తే ఎలాగైతే ఒక వ్యక్తి ఒక అహోభావానికి, ఒక ఆశ్చర్యానికి, ఒక ఉల్లాసానికి లోనై ఒక ఉన్మత్తతలో చెప్తాడు, అట్లా చెప్తున్నాడు. అప్పుడప్పుడే హఠాత్తుగా తనకేదో సంభవించింది. అక్కడి నుంచి చెప్తున్నాడు, ఈ సమస్త సంసారమంతా నాలోనే లయమైంది, ఈ సమస్త సంసారం అంతా నేనే సృష్టించాను, ఈ సమస్త సంసారానికి, నా యొక్క శరీరానికి నేనే కాంతినిచ్చాను, ఈ సమస్త సంసారము నా వల్లే భాసితమైంది, ఈ సమస్త సంసారం ఉన్నా లేకపోయినా నేనున్నాను, ఈ సమస్త సంసారం అంతా నాలోనే లయమవుతుంది. ఎలాగైతే మట్టి కుండ మట్టిలో లయమవుతుందో, అలలు సముద్రంలో లయమవుతాయో, బంగారు ఆభరణాలు కరిగిస్తే అది బంగారంలా కనిపిస్తాయో ఆ విధంగా. సో ఒక అంతులేని ఆశ్చర్యానికి లోనే తనకు తానే నమస్కారం పెట్టుకుంటున్నాడు. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో అంటున్నాడు, అహో అహం నమో మహ్యం దక్షో నాస్తిహమసమా అసంస్పృశ్య శరీరేణ ఏన విశ్వం చిరం ధృతం. జనకుడు అంటున్నాడు, నేను చాలా ఆశ్చర్యంలో ఉన్నాను. అహో అహం నమో మహ్యం, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. ఈ సమస్త సంసారంలో నా అంత నిపుణుడు మరొకరు లేరు, నాకు సాటి ఎవరు లేరు. నేను ధారణ చేసిన శరీరాన్ని స్పృశించకుండా ఈ సమస్త సంసారాన్ని నేను చూస్తూ ఉన్నాను, ధారణ చేస్తూ ఉన్నాను. సో అష్టావక్రుడికి జనకుడు చెప్పిన ఈ మాట అంత ఆషామాషిగా అర్థమయ్యే విషయం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, దాన్ని బట్టి మీకేమన్నా స్ఫురిస్తుందేమో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా వ్యక్తి మీ ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకుందాం. షేక్ హ్యాండ్ జస్ట్ చెయ్యికి ఇస్తున్నారా, చెయ్యి లోపట ఉన్న ఒకానొక స్థితికి ఇస్తున్నారా? మీకు నచ్చిన ఒక సెలబ్రిటీ, ఒక సూపర్ స్టార్, ఒక పొలిటీషియన్, ఒక రైటర్ మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు ఒక అంతులేని ఆశ్చర్యంతో, సంభ్రమాశ్చర్యాలతో, ఒక ఉత్సాహంతో, ఒక హర్షాతిరేకంతో మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆ షేక్ హ్యాండ్ జస్ట్ చేయి వరకే పరిమితం కాదు, మీలోని ఒకానొక స్థితి ఎదుటి వ్యక్తులని మరొక ఒకానొక స్థితికి ఇస్తున్న ఒక షేక్ అది. యు రియలీ వాంట్ టు టచ్ దట్ కోర్ బై షేకింగ్ యువర్ హ్యాండ్. ఒక ప్రేయసి ప్రియుడు పరిగెత్తుకొని కౌగిలించుకున్నప్పుడు వాళ్ళు జస్ట్ శరీరాలుగా కౌగిలించుకోవడం లేదు, శరీర పరిధిని దాటి మరేదో అక్కడ కౌగిలి అనుభూతి చెందుతున్నారు. సో జనకుడు అంటున్నాడు, అహో అహం నమో మహ్యం దక్షో నాస్తి హమత్సమః. సో నా అంత దక్షుడు ఎవరూ లేరు, దేన్ని అంటకుండానే అన్నిటినీ ధారణ చేస్తున్నా నేను. ఎంత ఆశ్చర్యం ఇది! నా శరీరాన్ని నేను ముట్టుకోవడం లేదు, నాకు ఎదురుగా కనిపిస్తున్న వస్తువుని నేను ముట్టుకోవడం లేదు, నా ఎదురుగా కనిపిస్తున్న మనిషిని ముట్టుకోవడం లేదు, అట్లాగే నా ఎదురుగా కనిపిస్తున్న, నా చుట్టూ ఆవరించి ఉన్న సమస్త విశ్వాన్ని నేను ముట్టుకోవడం లేదు. ముట్టుకోకుండానే అన్నిటినీ ధారణ చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం ఇది!
నాకు ఒక రూపం లేదు. ఎక్కడెక్కడ జనకుడు నేను అనే పదం వాడుతున్నాడో ఆ పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే చిక్కొచ్చే ప్రమాదం ఉంది. ప్రాపంచికంగా నేను అన్నది ఒక ఐడెంటిటీ, నేనే అని అర్థం. కానీ ప్రకృతిపరంగా ఒక వ్యక్తి నేను అంటున్నప్పుడు సమస్తమని. ఒక రమణ మహర్షి, ఒక నీమ్ కరోలి, ఒక నిసర్గదత్త, భగవద్గీతలో కృష్ణుడు, అర్జున అన్నీ వదిలి నా శరణంలోకి రా, అంతా నేనై ఉన్నాను అన్నప్పుడు ఆ నేను మనం ప్రాపంచికంగా సాధారణంగా వ్యవహారికంగా ఉపయోగించే నేను కాదు. ఈ నేను అత్యంత నిగూఢమైనది, అన్నిటికీ అంటకుండా ఉండి అన్నిటినీ ధారణ చేస్తున్నది. సాక్షి భావనకి అదొక సమానార్థకం, సమశబ్దం. సో అసంతృష్య శరీరేణ ఏన విశ్వం చిరం ధృతం. ఈ శరీరాన్ని స్పృశించకుండా ఈ సమస్త విశ్వాన్ని నేను ధారణ చేస్తున్నవాడిని. సో సాధారణంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు ఏది అని అనుకుంటే అదే నీవు అవుతావు. నువ్వు డాక్టర్ అవ్వాలని ఒక వ్యక్తి నిరంతరం అనుకుంటూ ఉన్నప్పుడు, తన ధారణని తనే బలపరుచుకుంటూ ఆ దిశగా అడుగులేస్తున్నప్పుడు ఫైనల్గా అతను డాక్టర్ అవుతాడు. అది ప్రపంచానికి సంబంధించిన ఒక ఐడెంటిటీ. కానీ ఒక యోగి అవ్వాలనుకుంటున్నది ప్రాపంచికంగా సాధించే విషయం కాదు. ఏదైతే అప్పటికే సాధించబడి ఉందో దాన్ని తిరిగి దర్శించాలనుకున్న ప్రయత్నంలో ఒక అంతులేని సాధన నడుస్తుంది. అది సాధించబడ్డప్పుడు ఈ ప్రాపంచికంగా ఏదైతే సాధించినప్పుడు మనిషికి ఒక అహంకారం ఏర్పడుతుందో అట్లాంటి అహంకారం యోగిలో ఏమీ ఉండదు. సో జనకుడు అటువంటి ఒకనొక స్థితి నుంచి ఈ మాట చెప్తున్నాడు. ఆ తర్వాత అష్టావక్రునితో జనకుడు అంటున్నాడు, అహో అహం నమో మాహ్యం యస్య మే నాస్తి కించన అథవా యస్య మే సర్వం యద్వాంగ్మయ సగోచరం. అహో అహం నమో మహ్యం యస్య మే నాస్తి కించన అథవా యస్య మే సర్వం యద్ వాంగ్మనసగోచరం. జనకుడు అంటున్నాడు, నేను ఎంతో ఆశ్చర్యంలో ఉన్నాను, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. సో జనకుడు ఇప్పటి వరకు ఒక 5 సార్లు ఈ మాట చెప్పాడు. అంటే తను ఆశ్చర్యపోయాడు. తనకి ఏది అంటుకోదని, ఇంతకాలం తనవే అనుకుని బాధపడ్డ విషయాలన్నీ హఠాత్తుగా దూదిపింజలా ఎగిరిపోయి అక్కడి నుంచి ఆశ్రయంలో ఇట్లా అంటున్నాడు, అసలు నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత నిపుణుణ్ణి, నా అంత ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ ఇంకొకరు లేరు భూమి మీద, ఆ స్థితి ఇంకొకటి లేదు. నేను ఎంతో ఆశ్చర్యంలో ఉన్నాను అష్టవక్రముని, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. అక్కడి నుంచి జనకుడు అంటున్నాడు, ఇక్కడ నాదంటూ ఏమీ లేదు, ఇక్కడ అన్నీ నావే. సో మనస్సు ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది, వాక్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అథవా యస్య మే సర్వం యద్ వాక్ మానస గోచరం. అట్లా మనస్సు ఉంది కాబట్టి అటువంటి ఒక అభావం కలుగుతుంది. ఎవరైనా ఒక యోగి తన మూల స్థితి నుంచి ఇట్లా అంటున్నాడు అనుకోండి, నాకంటూ ఏమీ వద్దు, నాకంటూ ఏమీ అవసరం లేదు. సో ఎదురుగా కూర్చున్న ఒక లాజికల్ మైండ్ అది వింటున్నప్పుడు తను కనుక ఒక విరోధాభాష్యాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. యోగి అంటున్నాడు, నాకేది అవసరం లేదు, నాకేమీ వద్దు, నావంటూ ఏమీ లేవు, ఇక్కడ అన్నీ నావే. కానీ అంతలోనే అడిగాడు, ఒక గ్లాస్ నీళ్లు తీసుకురండి కావాలి అని. సో ఎదురుగా ఉన్న లాజికల్ మైండ్ హఠాత్తుగా ప్రశ్నించాడు, ఎప్పుడే అన్నావు ఏమీ వద్దని, మళ్ళీ ఇప్పుడు నీళ్ళు అడుగుతున్నావు, కోరిక ఉందిగా. ఇలా తర్కించే వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఒక మూల స్థితిని అనుభవించే వాడిని అర్థం చేసుకోవాలంటే ఆ స్థితి నీలో ఉండాలి. అలా లేని పక్షంలో ఒక యోగి, జ్ఞాని
ఒక ముక్తిని, జీవన్ముక్త స్థితిని అనుభవిస్తున్నవాడు చేసే చేష్టల్లో గొప్ప విరోధాభాష్యం కనిపిస్తుంది. నేను ఇది విన్నాను. రమణ మహర్షి తనకంటూ ఏమీ లేవు, తనకంటూ ఏమీ అవసరం లేదు, తన జీవితంలో ఎప్పుడూ ఒక రూపాయి నాణ్యాన్ని ముట్టుకొనివాడు, తన జీవితంలో ఏమీ సాధించనివాడు, ఒక ఆశ్రమంలో ఉంటూ తన ఆశ్రమం తనది కాదని చెప్పేవాడు, తన పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదని చెప్పినవాడు. ఒకవేళ ఇక్కడున్న ఆశ్రమ సర్వనిర్వహణాధికారి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది, మీలాగే నాదంటూ ఏది లేదన్నవాడు. ఈ అరుణాచల కొండ మీద ఎట్లయితే కోతులు, కొండముచ్చులు, పక్షులు ఉన్నాయో అట్లే నేను ఉంటున్నాను, నాదంటూ ఏది లేదని చెప్పేవాడు. అట్లాంటి రమణ మహర్షి దగ్గరికి ఒక ఐర్లాండ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి అడగాలనుకున్నాడు, అసలు జీవితం యొక్క మూలం ఏమిటి, నిష్కామకరం ఏమిటి. సో అదే సమయంలో రమణ మహర్షి ఆశ్రమం యొక్క ఆవరణలో నడుస్తున్నాడంట. అంతకుముందే తను చాలాసార్లు చెప్పున్నాడు, సుమ్మా ఇరు, ఊరికి అట్లా చూస్తూ ఉండు, దేన్ని పట్టించుకోవద్దు. ఎంతమంది వచ్చినా ఏమి పట్టించుకునేవాడు, పట్టనట్టే ఉండేవాడు, ఎక్కడో శూన్యంలో చూస్తూ. ఒక చిన్న పిల్లవాళ్ళ అట్లా కొండ మీదకి ఎక్కడం, దిగడం, హాయిగా నవ్వడం, లక్ష్మిని గోవుని ముట్టుకోవడం, చిన్నపిల్లలతో ఆడుకోవడం, ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే సరైన ప్రశ్నిస్తే జవాబు ఇవ్వడం, ఎవరైనా అజ్ఞానంలో ఒక అహంకారంలో ఏదో అడగాలి కాబట్టి అడిగితే ఏమీ చెప్పకుండా మౌనంగా ఊరకే ఉండడం. రమణ మహర్షిలో ఎన్నో కాంట్రడిక్షన్స్ కనిపిస్తాయి. దేంతో అటాచ్మెంట్ లేని వ్యక్తి అరుణాచలంలోనే ఎందుకు ఉండిపోయాడు? అన్నిటినీ సమానంగా చూసే వ్యక్తి అరుణాచలం లాంటి ఒక గొప్ప క్షేత్రం ఈ భూమి మీద మరొకటి లేదని ఎందుకు చెప్పాడు? ఏ పద్ధతి అవసరం లేదన్న వ్యక్తి గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదని ఎందుకు చెప్పాడు? ఒక కామన్ లాజికల్ మైండ్ నుంచి ఆలోచిస్తే ఇవన్నీ కాంట్రడిక్షన్స్గా కనిపించవచ్చు, కానీ అతని స్థితిలో ఉన్నప్పుడు ఏ కాంట్రడిక్షన్ లేదు, ఏ విరోధాభాష్యం లేదు. సో ఆ రోజు రమణ మహర్షి ఆశ్రమం యొక్క ఆవరణలో నడుస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక బియ్యపు గింజ కనిపించిందట. ఆ బియ్యపు గింజని తను చూసి దాన్ని తన మునివేళ్లతో తీసుకొని అట్లా కిచెన్లోకి వెళ్ళి ఆ బియ్యం ఉన్న కుండలో వేసి అట్లా వచ్చాడు. ఎవరికి ఏమీ చెప్పలేదు. అన్నీ వదిలేసుకున్న వ్యక్తి ఒక్క బియ్యపు గింజకి ఎంత విలువనిస్తున్నాడు. నాకేం వద్దు అన్న వ్యక్తి ఒక్క బియ్యపు గింజని పట్టించుకోవడం ఏమిటి? లాజికల్గా ఆలోచిస్తే ఎప్పటికీ అర్థం కాని విషయం ఇది. ఏవీ తనవి కాదు, అన్నీ తనవే. ఎవరూ నా వాళ్ళు కాదు, అందరూ తన వాళ్లే. సో జనకుడు అంటున్నాడు, అహో అహం నమో మహ్యం యస్యమే నాస్తి కించన అథవా యస్యమే సర్వం యద్ వాక్ మానస గోచరం. నేనెంతో ఆశ్చర్యపోతున్నాను, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. ఇక్కడ నాదంటూ ఏమీ లేదు, లేదా అన్నీ నావే. ఇదంతా నా మనస్సుకు అట్లా అనిపిస్తుంది. సో మనం రకరకాల మనుషులతో ఉన్నప్పుడు మనసు ఒక వారధిగా ఉపయోగపడుతుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు మనసు ఒక వారధిగా ఉపయోగపడుతుంది. ఆ సమయంలో చేసే పనులు వేరు. ఏదైనా పట్టుకున్నా పట్టుకోనట్టే, ఏదైనా విడిచిపెట్టినా విడిచిపెట్టనట్టే. ఒక తల్లి తన కొడుక్కి టాటా బాయ్ బాయ్ అని చెప్పి విమానం ఎక్కిస్తుంది, కానీ పట్టుకొని ఉంటుంది. ఒక వ్యక్తి ఒకరిని వదిలేయాలనుకుంటున్నాడు, పట్టుకొని ఉండొచ్చు, కానీ మానసికంగా వదిలేసి ఉండవచ్చు. ఇదంతా మనస్సు చేసే కల్పన, కానీ అవసరానికి ఉపయోగపడుతుంది. అనుకుంటే అంతా నీది, లేదా ఏది నీది కాదు. అంతా నీది అని అనిపిస్తున్నది మనసు యొక్క చేష్ట, ఏది నీది కాదు అన్నది నీ స్వభావం. పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపో. నేను ఒక కథ విన్నాను. ఒక వ్యక్తి చాలా ఆస్తులు, బంగారం, నగలు ఇవన్నీ కూడబెట్టుకుంటున్నప్పుడు హఠాత్తుగా తనకు అనిపిస్తుంది ఆత్మజ్ఞానం ఏంటో తెలుసుకోవాలని. సో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట చెప్తాడు, ఏవేవి నీ చేతిలో పట్టుకోగలవో అవి మాత్రమే నీ సొంతం చేసుకో, మిగతావన్నీ వదిలే అంటాడు. ఇల్లు పట్టుకోలేను, కానీ బంగారాన్ని పట్టుకోవచ్చు.
ఎవరో ఇచ్చిన అవార్డు, గోల్డ్ మెడల్ పట్టుకోవచ్చు. అట్లా పట్టుకున్నవి ఖరీదైనవని తన దగ్గర పెట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అవి పోతాయేమో అన్న ఒక చిన్న భయం మొదలైంది. మళ్ళీ గురువు దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు గురువుని అడిగితే, నువ్వు మరణించినప్పుడు ఏవైతే నీ వెంట తీసుకెళ్ళగలవో అవి మాత్రమే నీ దగ్గర పెట్టుకో, మిగతా వదిలే అన్నాడు. సో మరణించినప్పుడు ఎవరు ఏమీ తీసుకెళ్లరు. తన కళ్ళ ముందే తన తండ్రి మరణించాడు, తన కళ్ళ ముందే తన తల్లి మరణించింది, తన కళ్ళ ముందే ఎందరెందరో మరణించడం చూశాడు. ఏదో రోజు ఇతను మరణిస్తాడు. మరణించిన ఏ వ్యక్తి చేతి పిడికిలి బిగించి ఉండదు, అది తెరుచుకునే ఉంటుంది. సో మనిషి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేదు. సో గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది, ఇప్పుడు నేను ఏవైతే నావని కూడగట్టుకున్నానో అవేవి నేను తీసుకుపోను అని తెలిసిపోయింది. నాకు ముందే తెలుసు, మీరు చెప్పిన తర్వాత స్పష్టంగా తెలిసింది. కానీ ఏదైనా మరణించే ముందు తీసుకెళ్లేది ఉందా? సో ఏది నాది కాదు అన్న స్థితి ప్రకృతిది, ఇక్కడ ఎవరిది ఏది కాదు. అది పుట్టినప్పుడు ఉంది, మరణించినప్పుడు ఉంది. ఆ ఒక్క స్థితిని పట్టుకోనుండు, అదే నీవు గనక. సో ఇదే విషయాన్ని చెప్పడానికి ఈ భూమి మీద చాలామంది గురువులు చాలా రకరకాల కథలు చెప్పారు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళకి ఎప్పుడు అర్థం కాలేదు. రమణ మహర్షి అన్నీ వదిలేసిన వాడు బియ్యం గింజని, ఒకే ఒక్క బియ్యపు గింజని తీసుకొని కిచెన్లో ఉన్న బియ్యం ఉన్న డబ్బాలో ఆ కుండలో ఎందుకు వేశాడు? దాని ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? చూసేవాళ్ళకి అదొక మామూలు చేష్టగా అనిపించవచ్చు, ఇంకొకడికి అదొక అద్భుతమైన చేష్టగా అనిపించవచ్చు, ఇంకొకడికి ఇతను బియ్యపు గింజకు కూడా ఇంత విలువిస్తున్నాడు ఏంటి అనుకోవచ్చు, ఇంకొకడు ఇతనికి బియ్యపు గింజ కూడా ఇంత విలువైంది అని అనిపించవచ్చు, ఇంకొకడికి అనిపించవచ్చు తను బంగారాన్ని, అరుణాచలపు కొండని, బియ్యపు గింజని అన్ని సమాన దృష్టితో చూస్తున్నాడు అనిపించవచ్చు. ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. ఏది ఏమైనా జనకుడు చెప్తున్న మాట అత్యున్నత స్థాయికి సంబంధించింది. ఇది ఊరికే ఒక రచయిత సినిమాలో రాసే డైలాగ్ లాంటిది కాదు. నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. ఎంత ఆశ్చర్యం! ఇక్కడ ఉన్నవన్నీ నావే లేదా ఏవి నావి కావు. మనస్సుంది కాబట్టి నావి అన్న ఒక భావన కలుగుతుందంతే. సత్యం ఏంటి అంటే ఏవి నావి కావు. సో ప్రపంచంలో ఏవేవైతే నువ్వు ప్రోగు చేసుకున్నావో అవన్నీ అవసరానికి వాడుకో. నావి అన్న భావన తీసేసి, అవన్నీ ఉన్నాయి, వాటితో ఉపయోగము ఉంది. అది ఉపయోగించుకునేది మనస్సు, శరీరమే. అవి ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేది నీ మేధస్సు, నీ వాక్యే. కానీ గంభీర నిద్రలో అవేవీ లేవు, వాటితో సంబంధము లేదు. శుద్ధ చైతన్యానికి అవేవి అంటుకోవు. ఆ తర్వాత జనకుడు అష్టావకుడు వింటుండగా ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్తాడు. జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాత త్రితయం నాస్తి వాస్తవం అజ్ఞానాద్ భాతి యత్రేదం సోహం అస్మి నిరంజన. జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత, త్రితయం నాస్తి వాస్తవం. ఈ మూడు పదాలు మన జీవితంలో నిరంతరం ముడిపడి ఉన్న పదాలు. ప్రతి ఒక్కరికి జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత. తెలుసుకునేది, తెలుసుకున్నది, తెలుసుకునేవాడు. ఈ మూడు నాస్తి వాస్తవం. ఇదంతా అసత్యమే, నిజము కాదు. అజ్ఞానాత్ భాతి యత్రేదం. మనకున్న అజ్ఞానం వల్లనే ఇవన్నీ ఉన్నట్లు కనిపిస్తాయి. దీస్ ఆల్ ఆర్ పర్సెప్షన్స్. పర్సెప్షన్ ఈజ్ నాట్ ట్రుత్. దృష్టికోణం అనేది సత్యము కాదు. నేను ఎవరిని మరి? నిరంజనుణ్ణి. సో ఈ నిరంజనం అనే పదం చాలా అర్థవంతమైంది. భాషలో సాదాసీదా పదాలు ఉంటాయి, కొన్ని పరిభాషలు ఉంటాయి.
ఒక ఉన్నతార్థాన్ని కలిగి ఉన్న పదం ఇది నిరంజనం. అంటే ఏం చేసినా ఎప్పటికీ ఒకదాని పవిత్రత పోదో అదే నిరంజనం అంటే. దాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి ఎవరు మలినాన్ని అంటించలేరు. ఆకాశం మీద బురద జల్లగలవా? అద్దానికి బురద అంటిస్తే అద్దానికి నిజంగా బురద అంటుకుంటుందా? అట్లాగే శుద్ధ చైతన్యం అనేది నిరంజనం. అట్లాంటి నిరంజనుని నేను. సో ఒక అంతులేని పవిత్రత గలవాడిని నేను. ఎంత ఆశ్చర్యం ఇది! తెలుసుకునేవాడు, తెలుసుకునేది, తెలుసుకోబడేది ఇదంతా అజ్ఞానమే. ఇదంతా సమగ్రంగా ఎప్పుడు మనకు తెలియదు, అంతా కొంతనే పర్సెప్షన్స్ అంతే. ఈ కథ మీరు వినే ఉంటారు. ఒక నలుగురు గుడ్డివాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏనుగు చుట్టుపక్కల నిలబడ్డారు. ఒకరు ఏనుగు తోకను పట్టుకొని చూశారు, తడిమి. ఇంకొకరు ఏనుగు పొట్టని తడిమారు, ఒకరు ఏనుగు తొండాన్ని తడిమారు, ఒకరు ఏనుగు కాళ్ళని తడిమారు. ఆ తర్వాత ఏనుగు ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళ వ్యాఖ్య ఎలా ఉందంటే, ఏనుగు ఎలా ఉంటుందంటే అది సన్నగా ఉండి కింద కుచ్చులాగా ఉంటుందని ఒకడు చెప్పాడు. లేదు అలా ఉండే అవకాశమే లేదు, అది ఒక లావుగా ఉండి ఒక బరుసుగా ఉంది అని ఒకటి చెప్పాడు. ఇంకొకడు అన్నాడు, తొండాన్ని స్పృశించిన వాడు, అది లావుగా ఉండి కిందికి వస్తున్న కొద్ది సన్నగా అట్లా మారిపోయింది అన్నాడు. ఇంకొకడు అన్నాడు, అది అసలు అలా ఉండదు, ఒక పెద్ద బండరాయి ఉన్నట్టు ఉంది అని పొట్టంది మీరినవాడు చెప్పాడు. అన్నీ ఏనుగుకు సంబంధించినవి, కానీ 4 దృష్టికోణాలు. సో జీవితానికి సంబంధించిన రకరకాల ఫిలాసఫర్స్ చెప్పిన అన్ని విషయాలు వాళ్ళ దృష్టికోణాలు. సత్యం అది కాదు. ఈ ప్రపంచంలో ఉన్న ఫిలాసఫీలన్నీ ప్రపంచంలో మనిషి ఎట్లా కాన్ఫ్లిక్ట్ లేకుండా బతకొచ్చు అని చెప్పడానికి తప్ప ముక్తి కోసం కాదు. అవన్నీ మనిషిని బంధించేవే. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పే వాళ్ళందరూ నిన్ను బంధిస్తూనే ఉన్నారు. అది నమ్మిన వాళ్ళంతా బంధనానికి గురవుతూనే ఉన్నారు. సంపూర్ణ విముక్తి ఎప్పుడు? వీటితో సంబంధం లేని ఒకానొక స్థితి ఉందని గుర్తించిన వాడికి, ద్రష్ట మాత్రం. సో జనకుడు చెప్తున్నాడు, నేను జ్ఞానాన్ని కాదు, జ్ఞేయాన్ని కాదు, జ్ఞాతను కాదు. అంటే తెలుసుకునే వ్యక్తిని కాదు, తెలుసుకోబడేది కాదు, తెలుసుకున్న విషయాన్ని కాదు. ఇదంతా పర్సెప్షన్. ఒక సముద్రం నుంచి ఎవరైనా నీటిని ఖాళీ చేయగలరా? ఒకడు బిందుతో ముంచుకుంటాడు, ఒకడు చెంబుతో ముంచుకుంటాడు, ఒకడు స్పూన్తో ముంచుకుంటాడు, ఒకడు ఒక పెద్ద ట్రక్లో తీసుకుని వెళ్తాడు, ఒకడు బాటిల్లో ముంచుకుంటాడు. ఆ నెట్లో ఉన్నది ఆ నీళ్ళే, కానీ సమస్తాన్ని గ్రహించలే. సో దేంట్లో నీటిని పట్టుకెళ్తున్నావు అది ఇర్రెలవెంట్. నీటిని చూడు, దాని యొక్క మూల అస్తిత్వం వైపు చూడు. అది నేను. సో ఏదైతే తెలుసుకుంటున్నావో, ఏదైతే తెలుసుకోబడుతుందో, ఎవరైతే తెలుసుకునేవారు ఉన్నారో, ఇదంతా మనస్సు యొక్క కల్పన, ఆట. ఇది అవేవి నేను కాదు. ఎప్పటికీ పవిత్రత కోల్పోని స్థితి ఉందో, ఒక స్పష్టమైన శుద్ధమైన ఎరుక, ఒక శుద్ధ చైతన్యం, ఆ స్థితి సాక్షి నిరంజనుని నేను, ద్రష్టని నేను. ఈ సమస్త ప్రపంచాన్ని, ఈ ఆటని ఒక లీలగా చూస్తున్నవాడిని. అవసరం కోసం ఏదైనా తెలుసుకోవచ్చు, అవసరం కోసం ఏదైనా పట్టుకోవచ్చు, కానీ అదేది నాకు అంటుకోదు. నా పవిత్రతని భంగం చేసేది ఏది ఈ భూమి మీద లేదు, ఈ సమస్త సంసారంలో లేదు. సో ఇదంతా ఒక కళ. కళలో ఎంత గొప్ప విషయాన్ని చూసినా, ఒక భవంతిని చూసినా, ఆ భవంతిలో నువ్వు రాజులాగా కూర్చొని ఉన్నట్టు నువ్వు చూసినప్పటికీ మెలకువ తర్వాత నీకు తెలుస్తుంది అదంతా కళ అని. నువ్వు చూసేవాడివి, కళను చూసావు. నువ్వు నిద్రలో ఉంటే కళను ఎవరు చూస్తున్నారు? ఆ కళను ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? జస్ట్ లాజికల్ మైండ్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోదు. సో ఎవడు నిరంజనుడు
అంటే ఎవరికైతే రాగం లేదో, విరాగం లేదో, అనురాగం లేదో, భోగం లేదో, త్యాగం లేదు, అట్లాంటి నిరంజనుని నేను అని జనకుడు అష్టావక్రుడితో చెప్తున్నాడు. చాలామంది చాలా విషయాలు త్యాగం చేస్తారు. ఆస్తి త్యాగం చేస్తారు, డబ్బు త్యాగం చేస్తారు, ధనం త్యాగం చేస్తారు, బంగారం త్యాగం చేస్తారు. నీదంటూ ఏదైనా ఉంటే కదా త్యాగం చేయడానికి. ఇక్కడ నీదంటూ ఏమీ లేదు. నీదంటూ ఏమీ లేనప్పుడు త్యాగం ఎక్కడి నుంచి వచ్చింది? జనకుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. అసలు నాదంటూ ఏమీ లేదు, అన్నీ నాలోనే ఉన్నాయి, కానీ నాదంటూ ఏమీ లేదు. ఏది అంటుకొని చివరికి నేను నివసిస్తున్న ఈ శరీరాన్ని కూడా నేను స్పృశించకుండా నేను నిరంజనుడిలా ఉంటున్నాను. నా పవిత్రతకి ఏమాత్రం భంగం కలిగించే అంశం అంటూ ఏది లేదు. తద్వారా నాకు దేని పట్ల రాగము లేదు, దేని పట్ల విరాగం లేదు, దేని పట్ల అనురాగము లేదు, మమకారం లేదు, భోగం లేదు, తద్వారా త్యాగం కూడా లేదు. అవన్నీ ఒకప్పుడు ఉండేవి రాజుగా ఉన్నప్పుడు. రాజుగా ఉన్నప్పుడు కోపం ఉంది, రాజుగా ఉన్నప్పుడు ద్వేషం ఉంది, రాగం ఉంది, అనురాగం ఉంది, లస్ట్ ఉంది, భోగం ఉంది, త్యాగం ఉంది. అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి, కానీ అవేవి నా పవిత్రతకు భంగం కలిగించవు. ఒకప్పుడు అవి నా మూలస్థితులు అనుకున్నాను, ఇప్పుడు ఇవి నా మూలస్థితులు అని తెలిసింది. ఒక బోధ కలిగింది. ఆ బోధలో నుంచి జనకుడు మాట్లాడుతున్నాడు అష్టావక్రుడితో. ఎంత ఆశ్చర్యం అసలు! నేను జ్ఞానాన్ని కాదు, జ్ఞేయాన్ని కాదు, జ్ఞాతను కాదు. నేను తెలుసుకునేది ఏది లేదు, తెలుసుకోబడేది ఏది లేదు, తెలుసుకున్నవాడు ఎవరు లేరు. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్సర్, దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్. ఏదైనా నువ్వు చేసినప్పుడు ఎక్స్పీరియన్సర్ బీయింగ్లోకి వస్తాడు. కర్త లేనప్పుడు అనుభవం కూడా లేదు. సో సాక్షి అకర్త భావన. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు, ద్వైతమూలమహో దుఃఖం నాణ్యతాస్త్యాస్తి భేషజం దృశ్యమేతన్మృషా సర్వం ఏకోహం చిత్రసోమలాః. జనకుడు ఒక్కొక్క సూత్రంలో ఒక్కొక్క విషయాన్ని చెప్తున్నాడు. అవన్నీ ఒకే మూల అనుభవానికి సంబంధించినవి. ఈ సందర్భంలో నేను ఒక విషయానికి చెప్పాలనుకుంటున్నా. చాలామంది నాతో ఇట్లా చెప్పడం విన్నాను. నాకు ఎరుక అర్థమైంది, ఇప్పుడు నేను చైతన్యాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. నాకు చైతన్యం అర్థమైంది, నాకు నిష్కామ కర్మ అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నిష్కామ కర్మ తెలుసు, సామరస్యం తెలియదు. నాకు సామరస్యము, ఎరుక ఇవన్నీ ఉన్నాయి, కానీ పోలికపోవడం లేదు. ఇదంతా అబద్ధం. నీలో నిష్కామ కర్మ ఉదయించిందంటే సాక్షి ఉదయించింది, ఎరుక ఉదయించింది, బోధ ఉదయించింది, ద్రష్టాభావన ఉదయించింది, నిజమైన సహజ ధ్యానము, జ్ఞానం అన్నీ ఉదయించి ఉండాలి. అవన్నీ ఒకే అనుభవం యొక్క భిన్న రూపాలు. ఒకే చెట్టు, ఆకు ఒకలా కనిపిస్తుంది, కాయ ఒకలా కనిపిస్తుంది, కాండం ఒకలా అనిపిస్తుంది, కానీ అదంతా మామిడే. సో మూలం అన్నిటికీ అతీతం. దాని నుంచి రకరకాల విషయాలు వ్యాప్తి చెందినట్టు రకరకాల అభివ్యక్తుల్లో కనపడవచ్చు. ఒక యోగి పనిచేస్తున్నప్పుడు నిష్కామ కర్మ ఊరికే ఉన్నప్పుడు సాక్షి, వస్తువులతో మనుషులతో ఉన్నప్పుడు సామరస్యం, ఏదైనా ఇస్తున్నప్పుడు సమత్వం, ఏ పని చేయకుండా ఒక దాంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు శుద్ధమైన ఎరుక, ఏ సంబంధం లేనప్పుడు చైతన్యం. రకరకాల స్థితులు ఉన్నాయి. ఒకే అనుభవం రకరకాలుగా ప్రస్ఫుటమవుతుంది. అది సంపూర్ణ అద్వైతం. సో జనకుడు చెప్తున్నాడు, ద్వైత మూల మహోదుఃఖం. అహో, ఈ సమస్త దుఃఖానికి మూలం ద్వైతం అని తెలిసిపోయింది. నాణ్యతస్యాస్తి భేషజం. దానికి, ఆ దుఃఖానికి అసలు మందే లేదు. ద్వైతం ఉందా, దుఃఖం ఉంది. ద్వైతం ఉన్నంతకాలం దుఃఖం ఉంటుంది, దానికి మందే లేదు. దృశ్యమేతన్మృష సర్వం ఏకోహం చిత్రసోమల. సో మనకు కనిపిస్తున్న దృశ్యాలన్నీ మిథ్యనే.
వీటన్నిటికీ అతీతంగా నేను ఒక శుద్ధ చైతన్య రసాన్ని అంటున్నాను. శుద్ధ చైతన్య రసం, ఏ డైనమిక్ స్టేట్. ఇక్కడ నీకు అన్యంగా ఏది లేదు, అంతా నీలో భాగమయ్యే ఉంది. భ్రాంతి ఏది? నీకు అన్యంగా ఏదో ఉంది, నీకు వేరుగా ఉంది అనుకోవడమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థం కావచ్చు. ఒక తల్లి, ఒక పిల్లవాడు ఉన్నారు. ఆ పిల్లవాడిని తల్లి తనలో భాగం అనుకుంటుంది, అవునా కాదా? మీ పిల్లలు మీలో భాగం అనుకుంటారు, అవునా కాదా? అదే పిల్లవాడు వేరే తల్లి దగ్గర నిలబడ్డప్పుడు అదే తల్లి ఈ పిల్లవాడిని నాలో భాగం కాదనుకుంటుంది, ఎవరో కన్నారు కాబట్టి. ఇదే భ్రాంతి అంటే. నువ్వు కంటేనే నీదనుకోవడం, నువ్వు కొంటేనే నీదనుకోవడం, ఇదంతా భ్రాంతి. ఇదంతా మనస్సాడే ఆట. ఇక్కడ అన్నీ నీవే, ఇంతకుముందు జనకుడు చెప్పినట్టు, లేదా ఏవి నీవి కావు. అన్నిటినీ చూస్తున్నవాడిని నేను ఒక శుద్ధ చైతన్య రసాన్ని. నాలో ద్వైతం వెళ్ళిపోయింది, నాది నీదన్న భావన వెళ్ళిపోయింది. స్వ పర రెండు, పర వెళ్ళిపోవడంతో స్వ కూడా వెళ్ళిపోయింది. సో నేను అన్న భావన లేదు, కానీ మిగిలింది నేనే. అది ఒక ద్రష్టామాత్రంగా తెలుస్తుంది. సో అష్టావక్రుడు చెప్పే ఏ పద్ధతిలోనూ పద్ధతి ఉండదు, ఏ సూత్రంలోనూ పద్ధతి లేదు. అష్టావక్రుడు ఎవరికి ఎలాంటి ఉపాయాలు చెప్పలేదు. జనకుడికి కూడా పద్ధతిని బోధించలేదు, ఇలా చేస్తే నీకు ఇట్లాంటి అనుభవం వస్తుందని. ఏవి నీవి కావో వాటిని గుర్తించు, ఏ ఏ భ్రాంతులు ఉన్నాయో వాటిని గుర్తించు, ఏ ఏ ధారణలు నువ్వు సృష్టించుకొని నిరంతరం ఇబ్బంది పడుతున్నావు వాటిని గుర్తించి పక్కకు జరిపే. నువ్వు ముక్తిలోనే ఉన్నావు. జనకుడు తక్షణం పక్కకు జరిపి చూశాడు, అసలు జరపవలసిన అవసరం కూడా లేదంటున్నాడు. సమస్తాన్ని నేనే ధారణ చేశానంటున్నాడు. ఏది నాది కాదంటున్నాడు, అన్నీ నాలోనే లయమైపోయాయి అంటున్నాడు. ఏది ఉన్నా లేకపోయినా నేనున్నా అంటున్నాడు. ఎప్పటికీ నాశనం గాని ఒక చైతన్య రసాన్ని, నిరంజనుణ్ణి అంటున్నాడు. ఎప్పటికీ కోల్పోని పవిత్రత నాదంటున్నాడు. ఇవన్నీ ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయి. అట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలు పరమ కాంట్రడిక్షన్గా, విరోధాభాష్యంగా కనిపిస్తాయి. సో జనకుడు చెప్పిన మాటలు అష్టావక్రుడు వింటున్నాడు. ద్వైత మూలమహో దుఃఖం నాణ్యత్యస్యాస్తి భేషజం దృశ్యమేతన్ మృష సర్వమేకోహం చిద్రసోమల. నా దుఃఖానికంతా కారణం ద్వైతమే అని తెలిసిపోయింది, బల్లగుద్దినట్టు చెప్తున్నాడు. అంతే. అంత మిథ్యా లాంటిది, భ్రాంతి లాంటిది. ఉన్నాయి, దాన్ని గంభీరంగా తీసుకోకూడదు. అవసరానికి ఉపయోగపడతాయి. రాజ్యము ఉపయోగం, గుర్రము ఉపయోగం, ఈ క్షణం మీ వైపు చూస్తున్న మీరు ఉపయోగం, నా మాటలో ఉపయోగం, మనసు ఉపయోగం. కానీ అదే సత్యం అనుకోకు. వాటన్నిటికీ అతీతంగా వాటి కదలిక కారణమైన ఒకానొక మూల స్థితిని, చైతన్య రసాన్ని నేను అని చెప్తున్నాడు. నేను ఒక కథ విన్నా. ఒక జెన్ మాస్టర్ ఉన్నాడంట జపాన్లో. అతను చాలా సన్నగా పీలగా ఉంటాడు. అతను అందరికీ బోధిస్తున్నాడు అంతా మాయ అని, అంతా మిథ్య, దేన్ని గంభీరంగా తీసుకోవద్దు, కనిపించేదంతా మాయే. ఈ విషయం రాజుకు తెలిసింది, ఇగ్నోర్ చేశాడు. 1 సంవత్సరం గడిచింది. ఆ జెన్ మాస్టర్ చాలా ఫేమస్ అయిపోయాడు. రాజును కలవడానికి రోజుకు 50 మంది వస్తే ఆ జెన్ మాస్టర్ని కలవడానికి రోజుకు 10,000 మంది వెళుతున్నారు. జపాన్లోని అన్ని ప్రావిన్సులో నుంచి అతనికి జనాల రాకపోకలు, ఆవాగమనం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న రాజు కాస్త డిస్టర్బ్ అయ్యాడు. ఒకసారి హుకుం జారీ చేశాడు, అతన్ని పిలవండి ఇక్కడికి, అతని విషయం ఏంటో తెలుసుకోవాలి. ఎవరో వెళ్ళి చెప్పారు. చెప్తే వస్తున్నాను పదండి అన్నాడు. అతను అట్లా సన్నగా పీలగా ఉన్న వ్యక్తి హాయిగా నవ్వుతూ, అరే హాల్ భలే ఉంది, ఇది మీ అసెంబ్లీయా, చాలా బాగుంది అని నవ్వుతూ వస్తున్నాడు. అతనికి ఏ రూల్స్ తెలియదు, చిన్నపిల్లవాడు. అట్లా ప్రవర్తిస్తున్నాడు. అంత గంభీరంగా చూస్తున్నారు. ఇతనిలో ఏ బంధం లేదు ఈ జెన్ మాస్టర్కి. మిగతా వాళ్ళంతా రకరకాల రాజ్యానికి సంబంధించిన నియమాల్లో బందీ అయి ఉన్నారు, చివరికి రాజుతో సహా. ఆ రాజు అన్నాడు, నీ దగ్గరికి చాలామంది వస్తున్నారు పోతున్నారు, నువ్వేదో బోధిస్తున్నావంట అంతా మాయ అని. అంటే అవునండి అంతా మాయనే, మీరు రాజు అనుకుంటున్నారు అది మాయ కాదా, వీడు మంత్రి అనుకుంటున్నాడు అది మాయ కాదా, ఇవన్నీ జస్ట్ పదవులు అంతే. ఇంత గంభీరంగా ఎందుకున్నారు మీరు, సరదాగా నవ్వండి అన్నాడంట. రాజుకు కాస్త కోపం వచ్చింది. వీడు అతిగా వాగుతున్నాడు, అతిగా ప్రసంగి, వీడికి ఏదో ఒక లెసన్ బోధించాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు రాజు చాలా గంభీరంగా
సినిమాలో విలన్ చెప్పినట్టు ఒక డైలాగ్ చెప్పాడు, చూడు జెన్ మాస్టరు, అంతా మాయ అని చెప్తున్నావు కదా, అంతా మాయ ఏమి కాదు, ఒప్పుకో నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం ఆ పని చేసావని. ఒప్పుకునేది ఏమిటండి అంతా మాయ అని చెప్పిన తర్వాత? అవునా? చప్పట్లు కొట్టాడు. ఒక ఏనుగుని తీసుకొచ్చారు. పక్కకు తిరిగి చూస్తే చాలా పెద్ద ఏనుగు. ఓహో, ఇంత పెద్ద ఏనుగుని తీసుకొచ్చారు, ఏమిటండి ఏమన్నా సర్కస్ ఫీట్లు ఏమైనా చేయిస్తారా, అవన్నీ నాకు చూపిస్తారంటే అట్లా కాదు. మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా, అంతా మాయ కాదని చెప్పు. అంతా మాయేనండి, ఎన్నిసార్లు చెప్పాలి? నీ పక్కనున్న ఏనుగు అంతా మాయనే, నా శరీరంతో సహా ఎన్నిసార్లు చెప్పాలి? అప్పుడు ఆ రాజన్నాడంట ఆ మావటివాడితో, ఒకసారి ఏనుగు పవర్ ఏమిటో వాడికి చూపించండి అనగానే ఏనుగు అతని తొండంలో చుట్టి ఎత్తి కిందేసిందంట. ఒక్కసారి ఎగిరి కింద పడ్డాడు. రాజు తన మెట్లు దిగొచ్చి ఆ జెన్ మాస్టర్ మీద వంగి అడిగాడు, ఇప్పుడు చెప్పు అంతా మాయ అని. అప్పుడు జెన్ మాస్టర్ ముక్కుతూ మొలుగుతూ చెప్పాడంట, అంతా మాయనేరా స్వామి, నువ్వు రాజు అనుకున్న మాయలో అనవసరంగా గడ్డి మేస్తున్న ఏనుగుని తీసుకొచ్చి ఏమాత్రం ఆసక్తి లేని ఆ మావటి వాడికి చెప్పి దాని తొండంతో నన్ను కొట్టించి నేలకి కుదేశావు. ఇదంతా నువ్వు చేస్తున్న భ్రాంతి, నీ కల్పన్నే. ఏనుగుని ఏనుగులా ఉండని, నువ్వు నీలా ఉండు, నన్ను నాలా ఉండని. నాలో ఉన్న నేను, ఏనుగులో ఉన్న నేను, నీలో ఉన్న నేను సత్యము తప్ప మిగతావన్నీ భ్రాంతులే బాబు. శరీరానికి చాలా నొప్పి పట్టింది, కాస్త పోయి అడ్డం పడతా, నీవు నీ టెస్టులు తగలేయ్యా అని వెళ్ళిపోయాడంట. అక్కడ ఉన్న చాలామందికి అర్థమైంది, రాజుకు అర్థం కాలేదు. బట్ హీ స్పోక్ ద ట్రూత్. సో రాజుకి ద్వైతం ఉంది. జెన్ మాస్టర్ ఉన్నాడు, తను ఉన్నాడు, ఏనుగుంది, మావటివాడు ఉన్నాడు. కానీ జెన్ మాస్టర్ దృష్టిలో ఏ ద్వైతము లేదు, అంతా తనలో భాగం. నిజంగా ఒక యోగి ఏది ఎలా ఉందో దాన్ని అట్లా ఉండనిస్తాడు. ఒకవేళ అవసరమైతే గౌరవంగా వాడుకుంటాడు, ఉపయోగించుకుంటాడు. దేన్ని తనది అని అనుకోడు. నా అనే ఒక పదాన్ని దేనికి జోడించకుండా చూస్తాడు యోగి. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు, బోధమాత్రో హమజ్ఞానాత్ ఉపాధి కల్పితో మయా ఏవం విమృశతో నిత్యం నిర్వికల్పే స్థితిర్మమ. నేను ఒక బోధమాత్రుణ్ణి. తద్వారా నాలో మనస్సున్న కారణంగా నాలో చాలా అజ్ఞానాలు కల్పన చేయబడ్డాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న నేను అతి సహజంగా నిర్వికల్ప సమాధిని అనుభవిస్తున్నాను అని చెప్తున్నాడు అష్టావక్రుడితో. ఎంత ఆశ్చర్యం! ఈ ప్రపంచంలో నిర్వికల్ప సమాధి తక్షణం అనుభవించడం అంత ఆషమాషి కాదు. నిర్వికల్ప సమాధి, ఎలాంటి వికల్పాలు లేని ఒక స్థితప్రజ్ఞా స్థితి. ద్వైతము కంప్లీట్గా డిసప్పేర్ అయిపోతే తప్ప నిర్వికల్ప సమాధి రాదు. నీలో ద్వైతం యొక్క స్థితి, వేరేది అన్న స్థితి, ఎవరో చూస్తున్నారు అన్న స్థితి, ఏదో సాధించాలన్న స్థితి, ఏదో ప్రూవ్ చేయాలన్న స్థితి 0.0000001% ఉన్నా నువ్వు సమాధిని అనుభూతి చెందలేవు. సమాధి అంటే సంపూర్ణ ఏకాత్మ భావన. ఏది ఉందో దానితో సమస్త అస్తిత్వంతో నువ్వు ఉన్న చోటే ఉండి సమస్త అస్తిత్వాన్ని నీలో అనుభూతి చెందే ఒక స్థితి, ఒక పరమ ఏకాంత స్థితి. సో బోధో మాత్రో హమ జ్ఞానాద్ ఉపాధి కల్పితోమయ. నేను జస్ట్ బోధమాత్రుణ్ణి, నేను చైతన్య రసాన్ని. నా ద్వారా చాలా కల్పించబడ్డాయి. ఆ కల్పనలన్నిటి కారణం నేనే, అవేవి నేను కాదు. తద్వారా వాటి ద్వారా వచ్చే ఏ సంవేదనలు నన్ను గాయపరచవు. అలా తెలుసుకోవడంతో, అలా చూడడంతో తక్షణం నేను ఒక నిర్వికల్ప సమాధిని అనుభవిస్తున్నాను. అన్నీ నా వల్లే కల్పించబడ్డాయి.
నువ్వు అనుభవిస్తున్న నీ ఆస్తి, నీ ఇల్లు, నీ కారు, నీ ఫోను అన్నీ నీ కల్పనలే. ప్రపంచం అనే ఒక తోటలో ఏరుకున్న కొన్ని పూలంతే. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ఎవరైనా నీకు ఇస్తా అంటే అంత పెద్ద ఇల్లు నీకుందా? నువ్వే అంటావు వద్దు 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 వద్దు, కొన్ని కావాలి. ఆ కొన్నిటికి నువ్వు అమూల్యమైనవని నువ్వే దానికి ఒక అర్థాన్ని ఇస్తావు. అవి లేకపోతే నా జీవితం లేదంటావు, వాటితో నా గౌరవం ముడిపడిందంటావు. ఎవరన్నా వాటిని తీసుకెళ్ళిపోతే బాధపడతావు. ఇదొక అంతులేని గారడి. జనకుడు హఠాత్తుగా వాటి నుంచి బయటపడ్డాడు, చూశాడు, ఇవేవి నావి కాదు. పరిపూర్ణంగా చూశాడు. మనకు భాషలో, ఆధ్యాత్మిక పరిభాషలో ఈ పదాలు మీరు విని ఉండవచ్చు. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి, సబీజ్ సమాధి, నిర్బీజ్ సమాధి. సో వీటి కోర్ ఒకటే, సబీజ్ సమాధి, నిర్బీజ్ సమాధి. ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇది కాస్త ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది, బీజం. నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి సైకలాజీకి సంబంధించింది, అంటే ఆలోచనలకు సంబంధించింది. నిర్వికల్ప అంటే ఏ ఆలోచనలు లేవు, శాశ్వతంగా లేవు, ఎప్పటికీ లేవు. లేవు అంటే వాటితో తాదాత్మ్యం లేదని. సవికల్ప సమాధి అంటే తాత్కాలికంగా అవి పక్కకు జరిగాయని. నిద్ర ఒక సవికల్ప సమాధి లేదా పాక్షిక నిర్వికల్ప సమాధి. సబీజ్, నిర్బీజ్ సమాధి కూడా అంతే. సబీజ్ అంటే చెట్టంతా పోయింది, బీజం మిగిలింది. నిర్బీజ్ అంటే బీజం కూడా పోయింది, తద్వారా చెట్టు ఎప్పటికీ మొలకెత్తదు. ఒకసారి ఇట్లా జరిగింది. మహబూబ్ నగర్లో మేము కొత్త ఇల్లు తీసుకొని అక్కడ ఉండటం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టును కొట్టేశారు, మళ్ళీ కొమ్మలు వచ్చేవి, మళ్ళీ కొట్టేస్తే మళ్ళీ కొమ్మలు వచ్చేవి. ఆ తర్వాత నేను ఊరు వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను, ఆ చెట్టు అంతా కొట్టేయడమే కాదు, దాన్ని భూమికి అంటుకునే విధంగా నరికేసి దాని మీద పెట్రోల్ పోసి అంటు పెట్టేశారు. ఇప్పుడు చెట్టుకు సంబంధించిన ఏ నామరూపాలు అక్కడ లేవు. కంప్లీట్లీ అక్కడ మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో ఈ ప్రపంచం దృష్టిలో చెట్టు వెళ్ళిపోయింది, దాని మూలాలు ఏమీ లేవు, దాని బీజం వెళ్ళిపోయింది. సబీజ్ సమాధి అని అనుకున్నారంతా, నిర్బీజ్ సమాధి అనుకున్నారంతా. కానీ ఒక 3-4 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే చెట్టు లోపటి నుంచి ఒక చిన్న కొమ్మ చూశాను నేను. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ప్రకృతి అట్లా పనిచేస్తుంటుంది. సో మనస్సు కూడా అంతే. ఎక్కడి నుంచో తను ఒక లెంక కలుపుకుంటుంది. ఏవి నావి కాదంటుంది, ఒక దాంతో పట్టుకొని నాది అంటది. ఏవి నాకు అవసరం లేదంటుంది, ఒక వస్తువుని పట్టుకొని నాది అంటది. సో చెట్టు అంతా పోయింది, కానీ చెట్టు యొక్క మూలం చచ్చిపోలే, సబీజ్, ఇంకా బీజం సజీవంగా ఉంది. అట్లాగే మనస్సులో కూడా నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధులు ఉన్నాయి. సంవత్సరంలో ఒకసారి, 6 నెలల్లో ఒకసారి, రోజులో ఒకసారి ప్రతి మనిషి సవికల్ప సమాధిని అనుభవిస్తాడు. నిద్రలో ఎలాగో అనుభవిస్తూనే ఉన్నాడు. తాత్కాలికంగా లంకె తెగిపోయింది. ఎప్పుడన్నా మీరు ఈ పదం వినే ఉంటారు, శ్మశాన వైరాగ్యం. ఎవరన్నా మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి మరణించినప్పుడు హఠాత్తుగా జీవితం పట్ల ఆసక్తి పోతుంది. అలాగే ప్రసూతి వైరాగ్యం కూడా ఉంది. ప్రసవిస్తున్నప్పుడు అనిపిస్తుంది, అమ్మా ఈ సంసారము, ఈ బాధ, ఈ శృంగారం ఇదంతా వద్దు బాబోయ్, ఇంత కష్టం వద్దు. అది కూడా ఒక రకమైన సవికల్ప సమాధి. ఏది వద్దనిపిస్తుంది, మళ్ళీ ఒక 6 నెలల్లో శరీరం మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ అది కావాలనిపిస్తుంది. తప్పు కాదు, అన్ని స్థితులు మంచివే. మనసు మంచిదే, ఈ ఆట మంచిదే, ఉపయోగపడే వస్తువు మంచిదే, కట్టుకున్న ఇల్లు మంచిదే, అన్నీ ఉపయోగపడతాయి. సమస్య అంత ఎక్కడ వచ్చింది? అవి నీ నుంచి నిష్క్రమించినప్పుడు, బాధకు గురవునప్పుడు అది సమస్య. అష్టవక్రుడు ద్వారా తెలుసుకున్న విషయం హఠాత్తుగా జనకుడు ఇదే. ఏది నాలో ఉన్నా, ఏది నాలో లేకపోయినా, ఏవి నావనుకున్నా, ఏవి నావి కావనుకున్నా, అవి ఉన్నా లేకపోయినా నేనున్నాను. బోధో మాత్రం హమజ్ఞానాత్ ఉపాధి కల్పితో మయా ఏవం విమృశతో నిత్యం నిర్వికల్పే స్థితిర్మమ. అన్ని నా వల్లే కల్పించబడ్డాయి.
అవన్నీ కల్పనలే అని తెలిసిపోయింది. తద్వారా వాటి పట్ల గంభీరత పోయింది. సో గురుదేవ, హఠాత్తుగా నేను ఒక నిర్వికల్ప సమాధిని అత్యంత సహజంగా అనుభవిస్తున్నాను ఈ క్షణం. నాలో మనస్సులో ఏ కల్పనలు లేవు. ఇది అర్థం చేసుకోవాలంటే ఇలా అనుకోండి, మీ శరీరాన్ని ఒక 10 తాళ్ళు కట్టి 10 గుంజలకు కట్టేయండి. మీరు విదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అవన్నీ మీరు పెట్టుకున్న లంకెలే, మీ బంధాలు, మీ ఉద్యోగాలు, వాటెవర్. ఆ తర్వాత ఎవరో వచ్చి ఆ తాళ్ళను వదిలేశారు. హఠాత్తుగా ఒక ఫ్రీడమ్ అనుభూతి కలిగింది. కానీ చేతులకు ఇంకా తాళ్ళు ఉన్నాయి, సవికల్ప సమాధి. ఇంకా లంకెలు ఉన్నాయి. ఆ లంకెకి అటుపక్క బంధనం పోయిందంతే. బట్ ఏదో ఒకరోజు హఠాత్తుగా అటుపక్క తెగిపోయింది, ఇటుపక్క తెగిపోయింది. కానీ తాడు ఉంది అలాగే, అవసరమైతే మళ్ళీ వాడుకోవచ్చు. సో అష్టావక్ర మహాగీత అర్థం కావాలంటే ఈ ఒక్క స్టేట్మెంట్ నేను ఈ సిరీస్ ముగించేలోపు కొన్ని వేల సార్లు రిపీట్ చేసినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఇది ఒక్కటి అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అన్నిటినీ ఉపయోగించుకో, కానీ దేనికి నా జోడించకు. నా వచ్చిందా ద్వైతం వస్తుంది, నాది అని వచ్చిందా వేరే వాళ్ళది అని కూడా వస్తుంది. వస్తువు ఉపయోగించుకో. ఉపయోగం తీరినప్పుడు ఎవరికైనా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయి. బాత్ ఖతం. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు, నమే బంధోస్తి మోక్షోవా భ్రాంతి శాంతా నిరాశ్రయ అహో మయీ స్థితం విశ్వం వస్తుతో న మయీ స్థితం. సో అష్టావక్రుడితో జనకుడు అంటున్నాడు, ఆశ్చర్యం. సో ఏదైతే నా మనస్సులో రకరకాల ఆలోచనలుగా ఈ సమస్త సంసారం అంతా నిక్షిప్తమైందో అదేది నాలో లేనట్లే, నాకు సంబంధం లేదు. తద్వారా నాకే బంధము లేదు, నాకు మోక్షం కూడా అవసరం లేదంటున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఇది. నాకే బంధమే లేదని తెలుసుకున్న వల్ల మోక్షం ఏమిటి? రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంటే, ఇంతకుముందే చెప్పున్నాను, ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అంటే ఆమె చెప్పిందట, నాకు పిల్లలొద్దు, సంసారం వద్దు, ఈ ఆస్తి వద్దు, కారు వద్దు, బంగ్లా వద్దు, కులం వద్దు, మతం వద్దు, పేరు ప్రఖ్యాతులు వద్దు, ఏమీ వద్దు. అప్పుడు రమణ మహర్షి అడిగాడంటే, ఏం కావాలి మరి? నాకు మోక్షం కావాలి అంటే రమణ మహర్షి అట్లా బయటికి వెళ్తున్నాడంట. అవేవి లేని స్థితే మోక్షం అని చెప్పండి ఆవిడకి. విషయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. మోక్షం అంటే అదొక అద్భుత స్థితి, ఒక అద్భుతమైన కాంతి, లేదా నువ్వు స్వామీజీ అయిపోతావు, లేకపోతే ఇంకేదో అయిపోతుంది, మళ్ళీ ఇంకేదో బంధనంలో ఇరుక్కోవాలని చూస్తున్నావు. ఏ బంధనాలు లేని స్థితి. నీ యొక్క చేతులకి కాళ్ళకి ఏ తాళ్ళు లేవు, అవి నీకు కట్టి లేవు. ఆ కట్టి ఆ ఉన్న తాళ్ళు దేనికి కట్టి ఉన్నాయో తెలియదు. యు ఆర్ జస్ట్ ఫ్రీ. నాకు బంధము లేదు, మోక్షము లేదు. ఒకసారి ఇట్లా జరిగింది. ఒక మిత్రుడికి నేను అడిగాను, నాకు కాస్త డబ్బు కావాలి, ఒక 5,000. అప్పుడు నా దగ్గర అసలు 2011 నా దగ్గర డబ్బు లేదు. నేను డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది 2014 తర్వాత. అదర్వైజ్ ఎప్పుడూ ఏ రోజు దా రోజు సంపాదించుకుని అట్లా బతికేవాడిని. నేను అందరితో చెప్పేవాడు, నా దగ్గర ఏమీ లేదు, నాకు భయం కూడా లేదని. అదేదో గొప్పగా చెప్పడం కాదు, లేదు భయం. అంతా మనవాళ్లే, అంతా నానే అనిపిస్తుంది. ఆ మిత్రుడు నాకు 5,000 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ జోబులో పెట్టుకోపోతాయేమో, జాగ్రత్త డబ్బు. మళ్ళీ నేను బస్ స్టాండ్కి వెళ్ళే లోపు నాకు ఒకసారి ఫోన్ చేశాడు, డబ్బు కేర్ఫుల్గా ఖర్చు పెట్టు. నేను అన్నాను, ఒకసారి నువ్వు ఇక్కడికి వస్తావా అంటే వస్తానని బండి వేసుకుని వచ్చాడు. తన డబ్బు తనకి ఇచ్చేశాను. అదేంటి నేను అడిగి చెప్పినందుకు నేను హర్ట్ అవ్వలేదు. నేను డబ్బు అడిగాను, నువ్వు ఇచ్చావు. నువ్వు నాకు డబ్బు ఇచ్చావు, కానీ డబ్బు ఇచ్చానన్న ఆలోచన ఇంకా వదిలేయలేదు. నేను డబ్బు నీకు తిరిగి ఇస్తాను. అది నేను ఇప్పుడే ఖర్చు చేయవచ్చు, పోగొట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. నీకు డబ్బు తిరిగి ఇవ్వడం ముఖ్యం. ఇది నేను కోపంతో చెప్పడంలే, ప్రస్తుతం నా మానసిక స్థితి అట్లా ఉంది. నువ్వు పరిపూర్ణంగా నాకు ఇచ్చి మర్చిపోతే ఇచ్చేసి, లేకపోతే మాటి మాటి గుర్తు చేసి డబ్బు జాగ్రత్త, తెలీదా డబ్బు జాగ్రత్త అని? నీ డబ్బు కాబట్టి జాగ్రత్త చూపించాలా? చిన్న విసుగు ప్రదర్శించాను. తనకేమనిపించిందో 5,000 ఇచ్చి అడగనులే అన్నాడు. తర్వాత కొంతకాలానికి తన డబ్బు తనకి ఇచ్చేశాను. నిజానికి నేను సిటీకి వెళ్ళిన 10 నిమిషాల్లో 5,000 ఖర్చు పెట్టేశాను.
ఏదో సినిమా చూశాను, ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు, సంథింగ్ హ్యాపెన్స్. రేపటికి ఎట్లా అన్నది లేదు. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, ఒకసారి ఇలాగే చర్చిస్తున్నాం, అష్టవక్ర మహాగీత చదువుతున్న రోజుల్లో. అసలు రేపటికంటూ ఏది లేకపోతే ఎంత ఎరుకు ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు రాత్రికి తినడానికి తిండి లేదు, డబ్బు కూడా లేదనుకోండి, అసలు మీరు పనికి రాని విషయాల గురించి అసలు ఎప్పుడు దృష్టి పెట్టరు. మీరు నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. ఒక 1 or 2 hours పడుకుంటారు కుక్కలాగా, మళ్ళీ లేచి ఫుడ్ ఎట్లా అని ఆలోచిస్తారు. నిజానికి అటువంటి స్థితి ఉంటే బాగుండేది. సో జనకుడు అంటున్నాడు అష్టావక్రుడితో, అసలు ఏవి నావి కాదు, వేటితో నాకు సంబంధం లేదు, నాకు బంధమే లేనప్పుడు మోక్షం ఎక్కడిది, అసలు నాకు మోక్షం గురించి నాకు తాపత్రయమే పోయింది, నేను మోక్షంలోనే ఉన్నాను. ఇలా అనుకోగానే నేను అంతులేని శాంతిని అనుభవిస్తున్నాను అన్నాడు. సో ఒక సాధువు ఉన్నాడంట, అతను అన్నిటినీ వదిలేసి త్యాగం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ ఇవన్నీ వదిలేశానన్న ఆలోచన మాత్రం వదలలేదు. అది అంతకంటే పెద్ద బంధం. వదిలేస్తే వదిలేయాలంతే, అవి జ్ఞాపకాలు కూడా ఉండక్కర్లేదు. నువ్వు కలిసిన ప్రతి వ్యక్తికి నేను అన్నీ వదిలేసి వచ్చానని చెప్తున్నావు, కానీ వదిలేశానన్న ఆలోచన ఎక్కడ వదులుతున్నావు? సో జనకుడు చెప్తున్న ఒక్కొక్క సూత్రం అద్భుతం. సరిగ్గా అర్థం చేసుకుంటే తక్షణం లిబరేషన్. ఎందుకంటే ఇందులో పద్ధతి లేదు, విధి లేదు, ఉపాయం లేదు, మార్గం లేదు. జనకుడు చెప్తున్నాడు ఎంత సింపుల్గా, నాకు దేంతో బంధమే లేదు, అలాంటప్పుడు మోక్షం ఎందుకు? నీకు ఏ రోగమే లేకపోతే మెడిసిన్ ఎందుకు? అన్నీ ఉన్నాయి, అన్నింటితోనూ నాకు సంబంధం ఉంది, కానీ దేంతోనూ బంధం లేదు. ఎంత మంచి మాట. సంబంధం ఉండని, బంధం వద్దు. అన్నిటినీ ఉపయోగించుకో గౌరవంగా, నీదైనా వేరే వాళ్ళదైనా, కానీ బంధం వద్దు. అట్లాంటి స్థితి మీ అందరికీ తక్షణం సంప్రాప్తించాలని నేను మనస్ఫూర్తిగా ఊరికే సరదాగా కోరుకుంటున్నాను. ఇది కోరిక కాదు, ఆలోచన కాదు, అది ఆల్రెడీ మీలో ఉంది. అది దాన్ని ఒక్కసారి దర్శించి ఉన్న చోటే గట్టు మీద పడండి. ఉన్న చోటే ముక్తిని, మోక్షాన్ని, సహజమైన జ్ఞానం అంటే పుస్తక సమాచారం కాదు, పద్యాలు బట్టి పట్టడం కాదు, మెమరీ కాదు. ఏమి తెలుసుకుంటే ఆ తెలుసుకునేవాడు మాయమవుతాడు, కర్త మాయమవుతాడు. అది నిజమైన స్థితి. అట్లాంటి స్థితి ఈ క్షణం అందరికీ అందుబాటులో ఉంది. అట్లాంటి స్థితి ప్రకృతిది, ఒక సహజ స్వభావం. అన్నిటితో సంబంధం తెగిపోగానే అది ఉంది. సంబంధం ఉన్నప్పుడు ఉంది, కానీ మరుగున పడి ఉంది. మబ్బుల చేత ఆకాశం కప్పబడి ఉన్నట్టు. ఇక్కడి నుంచి మీ ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వతి.